నిలబెట్టడానికి ఆధారమైనటువంటి ఒక బ్యాచ్ ఇది. ఈ పాఠశాలలో నేను 1998 సంవత్సరం ఆగస్టు 10వ తేదీ సోమవారం 11:30 గంటలకు వచ్చాను ఈ స్కూల్లోకి. వచ్చినప్పుడు కొంపెల వెంకట సూర్యనారాయణ శాస్త్రి గారని ఉండేవారు, తెలుగు లెక్చరర్, తెలుగు మాస్టర్గా. శ్రీధర్ వెంకట శాస్త్రి గారని ఉండేవారు ఇక్కడ హెచ్ఎంగా. అప్పుడు నేను 4వ తెలుగు మాస్టర్గా వచ్చాను. అప్పుడు ఇక్కడ 3 కృష్ణులు ఉన్నారు రాయబారం ఆడడానికి, భారతం చెప్పడానికి. నన్ను కూడా పెట్టారు. అది ప్రభుత్వం యొక్క ఆధీనము. అయితే నాకు ప్రభుత్వం పెట్టినటువంటి ఉద్యోగ భిక్ష ఇక్కడ. ఆ భిక్షను కడుపు నిండా తిన్నాను కనుకనే ఈ వేళ మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పుడు చాలా మందిని చూశాను, మేము అందరినీ ఇప్పుడు చూస్తున్నాను. అప్పుడు అన్నీ కోల ముక్కులు, కోటేరు కళ్ళు, సిరి జుట్టులు, వంగరాల జుట్టులు ఉండేవి. ఇప్పుడు అన్నీ బట్టబురలు, బాణబొట్టలు. అయితే ఉపన్యాసాలు ఏం చెప్పలేను కానీ 2 మాటలు రాసుకొచ్చాను. మీ యొక్క ఈ రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇది ఎలా ఉందంటే, అరుదైన మెరుగైన ఆత్మీయ సంబంధం ఆనంద సందోహమరనేడు ఎండ తరబడి మీరెప్పుడెప్పుడనుచు కన్న కలలు తీరి మీ కనుల ముందు గురువు ఆహ్వానంబు గురుతర కార్యంబు చేపట్టి గొప్పగా చేసినారు. నా సర్వీసులోనే లేదు. నేను 1981వ సంవత్సరం నుంచి పాఠం చెప్తున్నాను. ఎక్కడంటే ఇక్కడ కొన్నాళ్ళు చేశాను, కానీ 81వ సంవత్సరం నుంచి నేను పాఠం చెప్తున్నాను. చాలా చూశాను, విశ్వవిద్యాలయాలు కూడా చూశాను, చాలా చూశాను అనుకోండి. కానీ ఇటువంటి గురువులందరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం చేసి ఒక్క వేదిక మీద కూర్చోబెట్టడం చూసావు, అదే ఈ స్టడీ. గురువుల ఆహ్వానం గురుతర కార్యం చేపట్టి గొప్పగా చేసినారు. ఏది ఏమైనను నీది నాదనుచు భేదంబు లేకుండా ఖేదపడక సాధించినారుగా. సఫలమయ్యనుగా మీది ఆత్మీయ సమ్మేళనం. 2000 మరియు 2001 సంవత్సరమునందు చదివినారు. ఇదంతా వచనం కాదు, పద్యమే.